మనకు సారం కలిగించే అగ్ని పరిశుద్ధాత్మ అండ్ దేవుని వాక్యం. పరిశుద్ధాత్మ అలాగే దేవుని వాక్యం మనకు సారాన్ని ఇస్తారు. దేవుని ఆత్మను వేడుకోవాలి, దేవుని వాక్యాన్ని ధ్యానించాలి, సిద్ధపడాలి. నీ కుటుంబాన్ని ఒక్కసారి ఆలోచించుకో. కృంగిపోయిందా నీ కుటుంబం? అయితే ఆ కుటుంబాన్ని ఆదరించే వ్యక్తిగా నీవు ఉండాలి. బలహీన పడిపోయిందా? దాన్ని లేవనెత్తే వ్యక్తిగా నీవు ఉండాలి. నీ సమాజంలో కొన్ని కుటుంబాలు ఎఫెక్ట్ అయి ఉన్నాయా? ఆ కుటుంబాలకి నీవు ధైర్యాన్ని ఇచ్చే వ్యక్తివై ఉండాలి. చెడిపోయిన మనుషుల మధ్యలోకి నువ్వు వెళితే వాళ్ళ దెబ్బకి నువ్వు చెడిపోవటం కాదు, నీ ఎఫెక్ట్ పడి ఆ చెడిపోయిన జీవితాల్లో మంచిగా మారాలి. లోకస్తులు, అన్యజనులు రక్షణలోనికి రావాలి సున్నామములో. అలాంటి బతుకు అలాంటి జీవితాన్ని కలిగి